హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో జీకేకి రిలేటెడ్గా ఒక 25 క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హైగ్రోమీటర్? హైగ్రోమీటర్ యూస్ ఏంటి? సో ఈ డివైస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే హ్యూమిడిటీ ఇన్ ఎయిర్లో ఉన్న తేమ శాతం కనుక్కోవడానికే హైగ్రోమీటర్ని యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 52, హూ వాజ్ హ్యాంగ్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ అలాంగ్ విత్ భగత్ సింగ్, సుఖదేవ్ తప్పార్? సో వీళ్ళిద్దరితో పాటు ఒక వ్యక్తిని హ్యాంగ్ చేస్తారు. మొత్తం ఓవరాల్గా ముగ్గురిని హ్యాంగ్ చేస్తారనమాట. ఆ వ్యక్తి ఎవరంటే శివరాం రాజగురు అనమాట. సో వీళ్ళ ముగ్గురిని వచ్చేసి హ్యాంగ్ చేస్తారు బ్రిటిష్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53, విచ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా? ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏంది? సో కాంచన్గంగా అండి. సో అండి మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి ఓవరాల్ వరల్డ్లో హైయెస్ట్ మౌంటైన్. ఇది ఎక్కడ ఉంటుంది? నేపాల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54, లాక్టోమీటర్ ఈజ్ రిలేటెడ్ టు? లాక్టోమీటర్ వచ్చేసి దేనికి రిలేటెడ్? మిల్క్లో వెన్న శాతం ఎంత ఉంది అనే దానికోసం లాక్టోమీటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55, హైడ్రోఫోబియా ఆర్ రెబీస్ ఈజ్ డిసీజ్ కాజ్డ్ బై? హైడ్రోఫోబియా అన్న రెబీస్ అన్న రెండు కూడా ఒకటే. ఇది మనకి ఎలా వస్తుంది అంటే వైరస్. ఇందులో ఉండేది వైరస్ అనమాట. వైరస్ ద్వారా వస్తుంది. దేని నుంచి? డాగ్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56, హెచ్ఐవి వైరస్ కాజెస్? హెచ్ఐవి వైరస్ వచ్చేసి ఏ డిసీజ్ని మనకి కలిగిస్తుంది అంటే ఎయిడ్స్ని కలిగిస్తుంది. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ గెలాక్సీ? మన సోలార్ సిస్టమ్ వచ్చేసి ఏ గెలాక్సీకి రిలేటెడ్? మిల్కీ వే గెలాక్సీకి రిలేటెడ్. నెక్స్ట్ కిమోనో ఈజ్ ఎ ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్? కిమోనో వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ ఎక్కడ అంటే జపాన్లో ఒక ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59, విచ్ కాంటినెంట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి ఎక్కడ ఉంది? ఏషియాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 60, డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ బెలూన్స్ యాజ్ ఇట్ ఈజ్ లైటర్ దాన్ ఎయిర్? బెలూన్స్లో మనము ఫిల్ చేస్తాము. ఎయిర్ని ఫిల్ చేస్తామంటే హీలియంని ఫిల్ చేస్తాం. ఎందుకంటే అది లైటర్ దాన్ ఎయిర్ అన్నమాట. గాలి కంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. విచ్ డే ఈజ్ అబ్జర్వ్ టు కోమెమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్? సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీనే నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటాము. మరి ఎప్పుడు ఇతని బర్త్డే అంటే 31 అక్టోబర్ అనమాట. అక్టోబర్ 31 వచ్చేసి ఇతని బర్త్డే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద చర్ధమ్ యాత్ర ఇన్ నార్త్ ఇండియా? నార్త్ ఇండియాలో చర్ధమ్ యాత్ర ఒకటి చేస్తున్నారు. ఇది దేనికి రిలేటెడ్ కాదని ఇచ్చినారు కింది వాటిలో? వైష్ణోదేవి అనమాట. క్వశ్చన్ నెంబర్ 63, వాట్ డు ద ఫైరింగ్స్ ఆఫ్ ద ఒలింపిక్స్ రిప్రజెంట్? ఒలింపిక్స్లోని ఫైరింగ్స్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? 5 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 64, ధ్యాన్ చంద్ ఈజ్ అన్ ఇండియన్ స్పోర్ట్స్ ప్లేయర్ ఆఫ్ వరల్డ్ రినౌన్ ఇన్ ద స్పోర్ట్స్ ఆఫ్ హాకీ? ధ్యాన్ చంద్ వచ్చేసి హాకీకి రిలేటెడ్. లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్? లూనార్ ఎక్లిప్స్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే ఎర్త్ ఈజ్ బిట్వీన్ సన్ అండ్ మూన్. సన్నుకి మూన్కి మధ్యలో ఎర్త్ వచ్చినప్పుడు లూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా బోడో లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ స్పోకెన్? బోడో లాంగ్వేజ్ వచ్చేసి ఫస్ట్ ఎక్కడ మాట్లాడే వాళ్ళు అంటే అస్సాంలో అన్నమాట. నెక్స్ట్, వాట్ డస్ ద వీల్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ రిప్రజెంట్? నేషనల్ ఫ్లాగ్లోని వీల్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ట్రూత్ని రిప్రజెంట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 68, విచ్ ఇండియన్ స్టేట్ షేర్ ఇట్స్ బౌండరీ విత్ బోత్ నేపాల్ అండ్ చైనా? నేపాల్తో మరియు చైనాతో రెండింటితో కూడా బౌండరీ షేర్ చేసుకుంటుంది ఉత్తరాఖండ్. నేమ్ ద యంగ్ వన్స్ ఆఫ్ క్యామెల్? క్యామెల్లోని యంగ్ వన్స్ని అంటే క్యామెల్ పిల్లల్ని అన్నమాట ఏమని పిలుస్తాము? కాఫ్ అని అంటాము. హూ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్? ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు వీళ్ళిద్దరూ కూడా లేనప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా రూల్ చేస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద టెలిస్కోప్ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరు? గెలీలియో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72, ద గాయత్రి మంత్ర ఈజ్ బిలీవ్డ్ టు బీ కంపోజ్డ్ బై విచ్ శాక్? సో గాయత్రి మంత్రాన్ని వచ్చేసి ఎవరు రచించినారంటే విశ్వామిత్ర రచించినారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73, మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లీఫ్ ఈజ్? సో లీఫ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏది? ఫోటోసింథసిస్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. గురు గోవింద్ సింగ్ ద 10th గురు ఆఫ్ సిక్స్ వాజ్ ద సన్ ఆఫ్. గురు గోవింద్ సింగ్ వచ్చేసి 10th గురు ఆఫ్ సిక్స్ అనమాట. ఇతను ఎవరు కుమారుడు అంటే గురు తేజ్ బహదూర్. సో నెక్స్ట్ వచ్చేసి 75. వేర్ ఈజ్ ద ఇండియన్ నేషనల్ రైల్ మ్యూజియం సిచ్యువేటెడ్. సో ఇది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.